ద్విచక్ర వాహనాలపై ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలని ద్విచక్ర వాహనదారులకు జిల్లా కలెక్టర్ డికే బాలాజీ సూచించారు. మచిలీపట్నం గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కలెక్టర్, ఆర్టీఓ, రవాణా శాఖ అధికారులతో కలిసి హెల్మెట్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేర్ హెల్మెట్ సేవ్ లైఫ్ అనే నినాదాన్ని గుర్తు చేశారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేసేటప్పుడు వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని అన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్ ప్రాణాలను రక్షిస్తుందని, ఇక నుంచి కలెక్టరేట్ ఉద్యోగులు ద్విచక్ర వాహనాలపై కార్యాలయంకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ఆదేశాలు జారీ చేశారు. ద్విచక్ర వాహనంపై కలెక్టర్ కార్యాలయంకు వస్తున్న ఇతరులు కూడా హెల్మెట్ ధరిస్తే గానీ కలెక్టర్ కార్యాలయం లోపలికి అనుమతి లేదని అన్నారు. ఇదిలా ఉండగా ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని ఆదేశాలు జారీ చేసిన వెంటనే అమలు పరచడంపై పలువురు అసహనం వ్యక్తం చేశారు. కాగా డ్రైవ్ నిర్వహిస్తున్న రోజు నుంచే ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి అనే ఆదేశాలు జారీ చేయడం మంచి పరిణామమే, కానీ ఒక్కరోజు కూడా మినహాయింపు ఇవ్వకపోవడంపై మహిళా ఉద్యోగులు కొందరు పెదవి విరుస్తున్నారు. కొంతసేపు ఆర్టీఓ అధికారులు, మహిళా ఉద్యోగుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆర్టీఓ అధికారులు హెల్మెట్ ధరించకపోతే పెనాల్టీలు విధిస్తామని చెప్పడం, ద్విచక్ర వాహనాలు వెళ్లకుండా ఆపడం పలువురు తీవ్రంగా ఖండించారు. కలెక్టర్ కార్యాలయం ముందే ఆర్టీఓ సిబ్బంది హెల్మెట్ కొనుగోలు చేయాలని, ముందుగానే పక్కనే ప్రైవేటు వ్యక్తులు ఎక్కువ ధరలకు ఏర్పాటు చేసిన హెల్మెట్లు కొనుగోలు చేయాలని ద్విచక్ర వాహనదారులను ఆదేశించారు. ఏది ఏమైనా ద్విచక్ర వాహనదారులు జిల్లా కలెక్టర్ హెల్మెట్ ఖచ్చితంగా ధరించడం అనే ఆదేశాలు జారీ చేయడం శుభ పరిణామమని అంటున్నారు వాహనదారులు.